సంజయ్ ఇంట్లోకి రాగానే ఇలా అంటాడు. నిధి ఎక్కడున్నావు? ఏమైందండి? త్వరగా వెళ్ళడానికి సిద్ధమవు, లేకపోతే మనం సుజాత పెళ్లిని మిస్ అవుతాం. సుజాత నిధి వాళ్ల అక్కకి ఒక్కగానొక్క కూతురు. ఆ సంవత్సరమే తను MBA పూర్తి చేసింది. వాళ్లు పెళ్లికి చేరుకున్నారు. మగపెళ్లివాళ్లు ఆడపెళ్లివాళ్ల ఇంటికి చేరుకునేసరికి పెద్ద గందరగోళం ఏర్పడింది. అమ్మాయి పారిపోయిందని ఎవరో వచ్చి చెప్పారు. చాలా గొడవ తర్వాత పెళ్లివాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. సుజాత ఎందుకిలా చేసింది? సుజాత పార్లర్ నుండి క్యాబ్లో తన ఫ్రెండ్ అనురాగ్ వాళ్ళింటికి వెళ్లిపోతుంది. అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కూతురు. వాళ్ల పరువు మట్టిలో కలిసిపోయింది. సుజాత అనురాగ్ ఇంటికి చేరుకునేసరికి అనురాగ్ని మరొక అమ్మాయితో కలిసి చూస్తుంది. తనకి వెంటనే గుండాగినంత పనవుతుంది. నా జీవితం నాశనమైపోయింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళాలి? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడ మరో అమ్మాయితో నువ్వు సరదాగా ఉన్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని అనుకుని ఎన్నో కలలు కంటూ ఇక్కడికి వచ్చాను. సుజాత నిరాశ చెంది ఇంటికి తిరిగి వస్తుంది. బయట తనకి ఎవ్వరూ కనిపించరు. లోపలి నుండి ఏడుపు శబ్దాలు వినిపిస్తుంటాయి. అందుకని తను వెనక నుండి లోపలికి వెళ్దామని అనుకుంటుంది. అంతలో తల్లి ఏడుపు విని ఆగిపోతుంది. నేను చాలా దురదృష్టవంతురాల్ని. బహుశా షాక్ వల్ల నాన్న ప్రాణం పోయినట్టుగా ఉంది. నేను ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. తను అక్కడి నుండి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. టికెట్ తీసుకుని ముంబైకి వెళ్లే ట్రైన్లో ఎక్కి కూర్చుంటుంది. తనకసలేమీ అర్థం కాదు. పెళ్లి మండపం నుండి పారిపోయి ఎక్కడికి వెళ్లాలి అని. తన దౌర్భాగ్యాన్ని తలుచుకుని కంటతడి పెట్టుకుంటుంది. ఉన్నట్టుండి తనకి ఒక తెలిసిన గొంతు వినిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నేనిక్కడ కూర్చోవచ్చా? అరే నీలిమా, నువ్వా? సుజాత నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? అదే ఇంత చక్కగా తయారయ్యి. ఇంతకీ ఇంకెవరూ లేరా నీతో? చాలు చాలు నీలిమా, ఇన్ని ప్రశ్నలకు నేను ఒకేసారి ఎలా సమాధానం చెప్పగలను? ముందు నువ్వు కూర్చో. ఈ బిడ్డ నీ బిడ్డ? చాలా ముద్దుగా ఉంది, కానీ కాస్త బలహీనంగా ఉన్నట్టుగా ఉంది. అవును, తను నా బిడ్డే. గుడియా. తనకి వైద్యం చేయించడం కోసమే ముంబైకి వెళ్తున్నాను. తనకి గుండెలో హోల్ ఉంది, అందుకే వైద్యానికి ఢిల్లీకి వెళ్తున్నాను. ఓ, ఐఎమ్ సారీ. ఇంతకీ నీ భర్త ఎక్కడా? ఆయన కనిపించడం లేదు. సుజాత, నా భర్త నీలేష్ ఇప్పుడు ఈ లోకంలోనే లేరు. మేము తన అమ్మా నాన్నలకు విరుద్ధంగా కోర్టు మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడానికి రాలేదు. మేము కూడా వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఓ, ఇది నిజంగా చాలా బాధాకరం. నీలిమా, నేను వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను. అలాగే. నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? సుజాత నీలిమాకి జరిగిందంతా చెప్తుంది. సరే సరే, ఏడవకులే. నువ్వు నాతో పాటే ఉండు. మా మామగారికి చాలా ఆస్తుంది. చాలా ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక దాంట్లో నీకు ఉద్యోగం దొరుకుతుంది. ఓ థ్యాంక్స్ నీలిమా. నేను MBA చేశాను ఈ సంవత్సరమే. నేను నాకు నచ్చిన వ్యక్తిని చేసుకోవాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నలు నా మాటను అసలు వినిపించుకోలేదు. వేరే దారి లేక నేను మా ఇంట్లో నుండి పారిపోవలసి వచ్చింది. కానీ బహుశా అమ్మా నాన్నలే కరెక్టేమో. సుజాత కళ్లల్లో నుండి కన్నీళ్లు కారాయి. బండి ఎంతో వేగంగా ముందుకు సాగుతోంది. సుజాత, ఏడవడం మానేసే. నేను కూడా మొదటిసారి మా అత్తవారింటికి వెళ్తున్నాను. ఎప్పుడైతే మా మామగారికి నీలేష్ చనిపోయిన విషయం తెలిసిందో అప్పుడు ఆయన కోపం అంతా మాయమైపోయింది. ఆయన ఇంతవరకు నన్ను, నా బిడ్డని చూడనే లేదు. వాళ్లే నాకు ఈ ఉత్తరం రాసి నన్ను రమ్మని పిలిచారు. నీలిమ సుజాతకి ఆ ఉత్తరం చూపిస్తుంది. ఉత్తరం చదివాక సుజాత దాన్ని తిరిగిస్తుంది. చాలాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిద్రపోతారు. సుజాత నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది గాని నిద్ర పట్టదు. బండి ముంబైకి చేరుకోబోతోంది. అంతలో ఒక పేలుడు సంభవిస్తుంది. వెంటనే రైలు బండి పట్టాలు తప్పుతుంది. రైలులో జనం అటూ ఇటూ పరుగులు పెడతారు. రైలు పెట్టెలో అరుపులు, కేకలు వినిపిస్తాయి. సుజాత బిడ్డని ఎత్తుకుంటుంది. కాని నీలిమ కింద పడిపోయింది. తనకి తల నుండి రక్తం కారడం మొదలైంది. తర్వాత పెట్టెలోకి సహాయం చేయడానికి మనుషులు వస్తారు, గాయపడిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి. దయచేసి నీలిమని కాపాడండి. తను నీలిమ సామాన్లను, తన హ్యాండ్ బ్యాగ్ ని తీసుకుని బిడ్డతో పాటు కిందకి దిగింది. సుజాత, నాకొక సాయం చేయవా? నేనిప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాను. నాకు ఎక్కువగా సమయం లేదు. ప్లీజ్, నా బిడ్డని తన నానమ్మ తాతయ్యల దగ్గరకు చేర్చవా? నువ్వు తనకు తల్లిగానే వెళ్ళొచ్చు. వాళ్లకు నేను ఎలా ఉంటానో కూడా తెలీదు. అలా చెప్పి నీలిమ కళ్ళు మూసింది. సుజాత ఎంతగానో ఏడ్చింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నీలిమని వదిలేసి ఎలా వెళ్ళాలి? అంతలో కొంతమందొచ్చి
నీలిమ నిర్జీవ శరీరాన్ని అక్కడ్నుంచి తీసుకువెళ్తారు. ఈమె ఎవరో మీకు తెలుసా? లేదు, తానెవరో నాకు తెలీదు. తను పాపని గుండెలకు హత్తుకుంటుంది. అక్కడ్నుండి బయటికొచ్చి టాక్సీలో కూర్చుని ముంబైలో నీలిమ అత్తగారింటికి చేరుకుంటుంది. అది ఇల్లు కాదు, పెద్ద బంగ్లా. నీలేష్ తండ్రి రాయ్ గారు తనని చూడగానే, రామ్మా నీలిమ, మమ్మల్ని క్షమించు. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఇంతకాలం మేమిద్దరం మీకు దూరంగా ఉండిపోయామమ్మా. పైవాడు మాకు తగిన శిక్షనే విధించాడమ్మా. నీలేష్ తల్లి మాలతీదేవి ఆమెను దగ్గరికి తీసుకుని ఇలా అంటుంది. ఏది, బిడ్డను నాకివ్వమ్మా. నదియా, నీలిమ సామాన్లన్నింటినీ నీలేష్ అన్నయ్య గదిలో పెట్టించు. వదినకి తన గదిని చూపించమ్మా. సుజాత తన కొత్త వేషంలో చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటుంది. తను తోలుబొమ్మలాగా తల ఆడిస్తూ ఉంటుంది. గదిలోకి వెళ్లి నీలేష్ ఫోటో ముందు నిలబడి తను ఎంతగానో ఏడుస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. నాకు మీకు ఏ సంబంధం లేదు. కానీ మీ బిడ్డ కోసం, నా జీవితాన్ని వెళ్లబుచ్చడం కోసం మీ భార్యగా నేను పేరు మార్చుకోవాల్సి వచ్చింది. నీలిమ కోరిక కూడా ఇదే. సుజాత అక్కడికి రావడానికి ముందే నీలిమ పెట్టెలో నుండి ఒక తెల్లచీర తీసుకుని కట్టుకుని వస్తుంది. నేను పెళ్లి కాని విధవరాలిగా ఈ ఇంట్లో ఎంతకాలం ఉండగలను? నా గురించి అసలు నిజం బయటపడిన తర్వాత నేను వీళ్ళకి ఏమని చెప్తాను? అలా ఆలోచిస్తూ తను చాలా దిగులు పడుతూ ఉంటుంది. అంతలో తలుపు ఎవరో కొట్టినట్టనిపిస్తుంది. ఎదురుగా మాలతీదేవిని చూసి తను ఆవిడను గదిలోకి రమ్మని చెప్తుంది. మేము ఎప్పుడైతే వార్తలను చూశామో ట్రైన్ పట్టాలు అదుపు తప్పి ప్రమాదం జరిగింది అని, అప్పుడే మా అందరికీ గుండె ఆగినంత పనయిందమ్మా. కాని నిన్ను చూసిన తర్వాత ప్రాణం లేచొచ్చినంత పనయింది. సరే పద, భోజనం చేసి విశ్రాంతి తీసుకో. ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. పాపం తీసుకుని. గుడియా ఇప్పుడు వాళ్ళ తాతగారితో చక్కగా ఆడుకుంటోందమ్మా. అలాగే అత్తయ్య. సుజాత భోజనం చేసొచ్చి పడుకుంటుంది. కాని తనకి చాలాసేపు నిద్ర పట్టదు. మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత డాక్టర్ పాపకి చెకప్ చేసి ఆపరేషన్ డేట్ని ఇస్తారు. ఈ పాపకి నయమైపోతే నేను వీళ్ళకి పూర్తిగా నిజం చెప్పేస్తాను. కొన్ని రోజుల్లోనే ఆ ఇంటిని తన ఇల్లు అనుకోవడం మొదలుపెట్టింది. రాయ్ గారు కూడా తనని బాగా చూసుకుంటున్నారు. సుజాత అత్తమామలిద్దరి మనసులు గెలుచుకుంది. కొన్ని నెలల తరువాత పాపకి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు తను ఆరోగ్యంగా ఉంది. అలా తను అక్కడ ఉండి సంవత్సరం గడిచింది. రాయ్ గారితో కలిసి తను ఫ్యాక్టరీకి కూడా వెళ్తోంది. ఇప్పుడు సమయం వచ్చేసింది. నేను వీళ్ళకి నిజం చెప్పేయాల్సిందే. ఎవరినైనా నేను ఎంతకాలం వరకు మోసం చేయగలను? అలా అనుకుని తను అత్తమామల గదివైపు వెళ్తుంటుంది. అంతలో అత్తగారి మాటలు తనకి వినిపిస్తాయి. నేను ఎంత పెద్ద మాటను ఎలా చెప్పగలను? ఒకవేళ తను ఒప్పుకోకపోతే? ఒకసారి నువ్వు మాట్లాడు చూడు. తనకి ఇష్టం లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవాబాబు స్వయంగా నా దగ్గర తనని పెళ్లి చేసుకుంటారనే ప్రస్తావన్ని తెచ్చాడు. తను నీలేష్ స్నేహితుడు. ఆ మాట వినగానే సుజాత కంట్లోంచి నీళ్లు కారాయి. తను వెంటనే లోపలికి వెళ్ళింది. మావయ్య, అత్తయ్య, నేను మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. పాపకిప్పుడు పూర్తిగా నయమైపోయింది. మిమ్మల్ని నేనింకా మోసం చేయలేను. అది ఏంటి విషయం చెప్పమ్మా. సుజాత మొదటి నుండి చివరి వరకు అన్ని విషయాలు చెప్తుంది. అంతా విన్న తర్వాత, చూడమ్మా, నువ్వు నిజంగా చాలా పెద్ద త్యాగం చేశావు. నువ్వు మాకు ఇటువంటి సమయంలో తోడుగా ఉన్నావంటే మాకు ఆ సమయంలో అసలు దిక్కే తోచలేదు. అప్పుడే నీలేష్ చావు కబురు విన్నాం. అంతలోనే నీలిమ చావు కబురు కూడా విని ఉంటే మేం పూర్తిగా కృంగిపోయేవాళ్ళం అమ్మా. మేమిద్దరం పూర్తిగా కృంగిపోయి ఉండేవాళ్ళమమ్మా. ఇది నిజమమ్మా. ఎంతకాలం నువ్వు మా ఇంట్లో మాతో పాటు పెళ్లి కాని విధవరాల్లా ఉంటూ వచ్చావు. ఇప్పుడు మేము నీకు పెళ్లి చేసి మేమే స్వయంగా నిన్ను అత్తవారింటికి పంపిస్తాం. సుజాత వాళ్ళిద్దరికీ దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. తనకి దేవ్తో పెళ్లి జరుగుతుంది. తన జీవితం సంతోషాలతో నిండిపోయింది. ఇప్పుడు తను ఒక సుమంగళి. ఈ పెన్సిల్ నాది కాదు, నాది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ పెన్సిల్ నాది. నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వే అబద్ధం చెప్తున్నావు. నాకు నా పెన్సిల్ తిరిగి ఇచ్చేయి. కానీ ఇది నా పెన్సిల్. ఇప్పుడు ఏమైంది? మీరు ఇద్దరూ దేనికోసం ఇలా గొడవ పడుతున్నారు? కాదు నానమ్మ, ఈ పెన్సిల్ తనది కాదు, నాది. కాదు నానమ్మ, ఈ పెన్సిల్ నాది.
ఏది బాబూ? నాకు చూపించు. ఈ పెన్సిల్ ఎవరిదో నేను చెప్తాను. ఈ పెన్సిల్ మధురదే బాబూ. అవును, ఇది నా పెన్సిల్. కానీ నా పెన్సిల్ కూడా ఇలానే ఉంటుంది నానమ్మా. నాకు తెలుసు హర్ష, కానీ ఈ పెన్సిల్ మాత్రం మధురదే. అదెలా నానమ్మా? మీకెలా తెలుసు ఈ పెన్సిల్ మధురదే అని? మధుర రాసుకునేటప్పుడు పెన్సిల్ని నోట్లో పెట్టుకుంటుంది. అందుకే తన పంటిగాట్లు పెన్సిల్ మీద పడిపోయాయి. ఇక్కడ చూడు, పంటిగాట్లు ఉన్నాయి. అవును, నిజమే. హర్ష, బహుశా నీ పెన్సిల్ ఎక్కడైనా పోయి ఉంటుంది. చూడు, నేను నీకు కొత్త పెన్సిల్ ఇస్తాను. అలాగే నానమ్మా. నానమ్మా, మీరు చాలా తెలివైనవారు. మీరు చటుక్కన పెన్సిల్ని గుర్తుపెట్టేశారు. అవును, అదీ నిజమేలే. కాని గౌతమ బుద్ధుడి కంటే తెలివైన దాన్నైతే కాదు. గౌతమ బుద్ధుడెవరు? 5వ శతాబ్దంలో ఒక మహాసిద్ధ పురుషుడు ఉండేవారు, గౌతమ బుద్ధుడు. సరే, నేను మీకు ఆయన గురించే ఒక కథ చెప్తాను. భారతదేశంలోని ఒక గ్రామంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో 2 ఆడవాళ్లు గొడవ పడుతున్నారు, హేమ ఇంకా రేఖ. నువ్వు నా బిడ్డని దొంగిలించాలి అనుకుంటున్నావు. తను నా కొడుకు. నువ్వే తనని దొంగిలించాలని చూస్తున్నావు. దొంగ వచ్చి దొరనే తిట్టాడంట. అలా ఉంది నీ వరస. ఏంటి హేమా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అబద్ధం చెప్పేది నేనా లేక నువ్వా? నా కొడుకు గురించి నేనెందుకు అబద్ధాలు చెప్తాను హేమా? వాళ్ళ ఇద్దరి గొడవ విని కొంతమంది జనం అక్కడికి పోగయ్యారు. వాళ్ళల్లో ఒకరు ఒక సలహా ఇచ్చారు. మీరిద్దరూ పిల్లాడి మీద ఒట్టేసి చెప్పండి. నేను పిల్లాడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడు నా కొడుకే. హేమా, నా బిడ్డ మీద అబద్ధపు ఓట్లు వెయ్యకు. వీడు నా బిడ్డ. మొత్తం అందరూ ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ అసలు ఈ పిల్లవాడు ఎవరి కొడుకు అని. చివరికి ఆ ఆడవాళ్ళిద్దరూ పిల్లాడిని తీసుకుని గౌతమ బుద్ధుడి దగ్గరకు వెళ్లారు. గౌతమ బుద్ధుడు తన జ్ఞానముద్రలో కూర్చుని ఉన్నారు. ఇద్దరూ ఆయనకి తమ సమస్య ఏమిటో చెప్పారు. దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది. గౌతమ బుద్ధుడు పైకి లేచారు. అప్పుడు ఆయన ఒక కర్ర సహాయంతో ఆడవాళ్లు ఇద్దరి చుట్టూ గుండ్రంగా ఒక పెద్ద గీత గీశారు. ఇదేంటి మహాశయ్యా? ఇది మీ సమస్యకి పరిష్కారం తల్లి. అదెలా మహానుభావా? నువ్వు పిల్లాడి చేతులు పట్టుకో, ఇక నువ్వు కాళ్ళు పట్టుకో. ఇద్దరూ పిల్లాణ్ణి మీ వైపుకు లాగండి. మీ ఇద్దరిలో ఎవరైతే పిల్లాణ్ణి మీ వైపుకి ఈ గీత బయటికి లాగగలుగుతారో తనే ఈ పిల్లాడికి తల్లి. గౌతమ బుద్ధుడి మాట విని ఇద్దరూ పిల్లాడిని లాగటం మొదలుపెట్టారు. ఒకసారి హేమ తనని తన వైపుకు లాగేది, ఒకసారి రేఖ తన వైపు. ఇదే విధంగా చాలాసేపు చేస్తూ పోయారు. అప్పుడు పిల్లాడు నొప్పితో ఏడవటం మొదలుపెట్టాడు. పిల్లాడు ఏడవడం చూసి రేఖ పిల్లాడి చేతులు వదిలేసింది. హేమ పిల్లాడిని ఆ గీత బయటకు తీసుకువెళ్ళింది. నేనే ఈ పిల్లాడి తల్లిని. లేదు లేదు లేదు, నువ్వు పిల్లాడి తల్లివి కాదు. కాని మీరే ఆదేశించారు కదా మహానుభావా. పిల్లాడి బాధని ఎవరైతే చూడలేకపోయారో ఆమె ఈ పిల్లాడి తల్లి. గౌతమ బుద్ధుడు ఆ పిల్లాడిని రేఖకి ఇచ్చేశారు. నానమ్మ, గౌతమ బుద్ధుడు నిజంగానే చాలా తెలివైనవారు. అచ్చం నాలానే. నువ్వు తెలివైన
తెలివైన వాడివా? నువ్వు నీ పెన్సిల్ ని కూడా గుర్తుపట్టలేకపోయావు.